అందరికీ నమస్కారం. రియల్ టాక్ ఛానల్కి స్వాగతం పలుకుతున్నాం. ఈరోజు మన ఉన్నమాట ఏంటంటే, రాజ్యసభకు 2 ఖాళీలు ఏర్పడుతున్నాయి. రాజ్యసభ సభ్యత్వానికి వైసీపీ నుండి ఇద్దరు రాజ్యసభ సభ్యులు రాజీనామా చేశారు. ఒకరు మోపిదేవి వెంకటరమణ, రెండో సభ్యులు బీదా మస్తాన్ మోపిదేవి వెంకటరమణారావు, ఇద్దరు సభ్యులు రాజీనామా చేశారు. దీంతో ఆ 2 స్థానాలకి ఖాళీలు ఏర్పడ్డాయి. అయితే వీళ్ళు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్టు దాదాపు ఖరారైపోయింది. దీంతో పాటు ఇంకా చాలా మంది, ఇప్పుడు యాక్చువల్గా మన వైసీపీ పార్టీలో ఉన్నటువంటి 11 మంది రాజ్యసభ సభ్యుల్లో ఒక్క వైవి సుబ్బారెడ్డి మినహా, జగన్మోహన్ రెడ్డి వాళ్ళ బంధువు వైవి సుబ్బారెడ్డి మినహా మిగతా 10 మంది కూడాను వైసీపీని వీడిపోతారని, కొంతమంది బీజేపీలోకి, కొంతమంది జనసేనలోకి, కొంతమంది ఏమో తెలుగుదేశం పార్టీలోకి చేరతారని చెప్పేసి వార్తలు హల్చల్ చేస్తున్నాయి. చాలా ఛానల్లో, రెగ్యులర్ ఛానల్లో, సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి, చూస్తున్నాం. అయితే ఇక్కడ ఏంటి, ఇప్పుడు కన్ఫర్మ్ గా మనకి 2 టికెట్లు ఖాళీ అయినాయి కాబట్టి 2 కోసం ఏం చేస్తారు, చంద్రబాబు నాయుడు వ్యూహం ఏంటి, అసలు అది ఎవరికి ఇస్తారు, అక్కడ ఎవరిని పంపిస్తారు అని దాని మీద మనం ఈరోజు వచ్చినటువంటి వార్తల్ని ఆధారంగా మనం కొంత విశ్లేషణ చేసుకున్నాం. ఈలోపు ఛానల్ చూస్తున్న వాళ్ళందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మరికొంతమంది చూసే విధంగా అందరికీ షేర్ చేయండి. అలాగే మీ తాలూకా అభిప్రాయాలు ఏమైనా చెప్పాలనుకున్నా, లేకపోతే సూచనలు చేయాలనుకున్నా మనకి కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే బెల్ సింబల్ని కూడా, మీ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి, బెల్ సింబల్ని టచ్ చేయండి. ఈ విధంగా ఈ ఛానల్కి గ్రోత్కి, కొత్తగా పెట్టినటువంటి ఈ ఛానల్ గ్రోత్కి కొద్దిగా మీరు అందరూ సహకరించండి. అయితే ఇప్పుడు ఈ 2 స్థానాలకి ఎవరిని రాజ్యసభకు పంపిస్తారు, అవి ఊహాగానాలా, నిజమా కాదా, అయితే అందులో అలా పంపించడంలో చంద్రబాబు నాయుడు తాలుగా స్ట్రాటజీ, వ్యూహం ఏంటి అన్నది మనం కొంచెం చూస్తే, ఇంతవరకు ఏంటంటే, ఒకవేళ కూటమి ప్రభుత్వంకి రాజ్యసభలో ఒక్క సీటు కూడా లేదు, అంటే కూటమి కాదు, తెలుగుదేశానికి ప్రాతినిధ్యం లేదు, తెలుగుదేశానికి రాజ్యసభలో ప్రాతినిధ్యం లేదు ఇంతవరకు. ఇప్పుడు ఈ ఇద్దరు వచ్చినందువల్ల వాళ్ళనే మళ్ళీ రాజ్యసభకి పంపించడం, ఎలాగూ తెలుగుదేశందే, ఎంతమంది ఖాళీ అయినా, ఎన్ని సీట్లు ఖాళీ అయినా తెలుగుదేశంకే వస్తుంది. ఎందుకంటే దాంట్లో మరి డౌట్ ఏట్లేదు. ఇక్కడ అసెంబ్లీలో 135 స్థానాల్లో తెలుగుదేశం గెలుచుకున్నారు, 164 మొత్తం కూటమి మొత్తం మీద 164 స్థానాలు గెలుచుకున్నారు. కాబట్టి ఇంకా కూటమికే రాజ్యసభ సభ్యత్వాలు అన్నీ వచ్చే అవకాశం ఉంది, ఇంకా అవకాశం కాదు, వస్తాయి. అయితే ఇప్పుడు వాళ్ళనే ఎవరైతే రాజీనామా చేసి వచ్చి పార్టీలో కలిశారో వాళ్ళకే తిరిగి ఆ పదవులు ఇచ్చి తెలుగుదేశం సభ్యులు అనిపించుకొని వాళ్ళని రాజ్యసభకు పంపించాలని చెప్పి ఆలోచన చంద్రబాబు నాయుడికి ఉందేమో అన్న వార్తలు ఈ మధ్య చాలా వరకు విన్నాం. కానీ నిజానికి చంద్రబాబు నాయుడు ఏదో అలా జరగని అనే పరిస్థితి కాదు. ఏ చిన్న అవకాశం వచ్చినా, ఏ చిన్న అవకాశం దొరికినా ఆ అవకాశం అది పెద్ద అవసరానికి ఉపయోగించుకునే దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో ఆయనే సాధని చెప్పేసి చెప్పుకోవచ్చు. అలాంటి దానికి, ఎందుకంటే అతను చెప్తుంటాడు చాలాసార్లు, ఏ చిన్న అవకాశాన్ని వదలకూడదు, ఆ అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకొని ముందుకు వెళ్ళాలని చెప్తుంటారు. అలాగే కొన్ని మనకి కొన్ని ఏదో ఒక ఇవి జరిగినప్పుడు, చెడు జరిగిన దాన్ని మంచి కోసం మార్చుకోవాలని చెప్పేసి చెప్తుంటారు. అది పక్కన పెడితే ఇప్పుడు ఈ 2 స్థానాలకి ఇక్కడ మేము తమ్నైల్లో మీరు చూసే ఉంటారు 2-6 అంటే ఏంటి, 2-6 అంటే 2-6 ఏం కాదు. ఈ 2 స్థానాలు 2 కుటుంబాలని, రాష్ట్రంలో ప్రజలని అత్యంత ప్రభావితం చేసే 2 కుటుంబాలను సంతృప్తి చేయించడానికి ఈ 2 స్థానాలని ఉపయోగిస్తున్నారు. అలాగే ఈ 2 స్థానాలు 2 రాష్ట్రాల్లోనూ తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి, అంటే 2వ రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి ఉపయోగించుకుంటున్నారు. అలాగే ఈ 2 స్థానాల వల్ల 2 పార్టీలకి
పార్టీ కేడర్లకి వాళ్ళలో ఉన్న జోష్ని పెంచాలని చెప్పి వాళ్ళకి ఎప్పటి నుండో ఉన్నటువంటి వాళ్ళకి సంతృప్తి చేయాలని ఈ కూటమి అంటే ఈ సంకీర్ణానికి మరింత బలం తీసుకురావాలని చెప్పి రెండు పార్టీలకి సమంగా ఇవ్వాలని చెప్పేసి ఈ రకంగా రెండు కుటుంబాలకు, రెండు రాష్ట్రాలకు, రెండు పార్టీలకు సంతృప్తి చేసేటటువంటి ఈ 2 సీట్లే అని చెప్పి ఆ రకంగా 2-6 అని చెప్పేసి 2-2-2-6 అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఇక్కడ ఏంటి, ఎవరు వాళ్ళు ఎవరికి ఇస్తారని చెప్పేసి అనుకుంటారు. సాధారణంగా చాలా మంది మొట్టమొదటి నుంచి చాలా విషయాల్లో మెగా కుటుంబం నుంచి జనసేన లో ముఖ్య నేత మెగా బ్రదర్ నాగబాబుకి రాజ్యసభ సీటు పక్క అని చెప్పి అందరూ నమ్ముతున్నారు. వార్తలు కూడా ఆ విధంగా వస్తున్నాయి. ఎందుకంటే గతంలో కూడా వార్తలు చూసాం కొన్ని. గతంలో టీటీడీ చైర్మన్ ఆయనకి ఇస్తారని చెప్పేసి అంటే నాగబాబు గారు మరి చైర్మన్ కాదు కానీ మరి రాజ్యసభ ఖాళీ అయినప్పుడు నన్ను పంపించండి అని చెప్పేసి చంద్రబాబుని కోరినట్టు చంద్రబాబు ఆ విషయంలో అతనికి హామీ ఇచ్చినట్టు కూడా వార్తలు మనం చూసాం. దాని మీద ఏంటంటే ఇప్పుడు నాగబాబుకి రాజ్యసభలో ఒక్కటి ఖాళీ అయినా నాగబాబుకే ఇస్తారేమో అన్నంతగా జనాల్లో ఒక నమ్మకం ఉంది. ఆ రకంగా నాగబాబు గారికి రాజ్యసభకు పంపడం ద్వారా చిరంజీవి కుటుంబానికి అలాగే జనసేన పార్టీకి ఒక రకమైనటువంటి గుర్తింపు, గౌరవం ఇచ్చినట్టు. సాధారణంగా జనసేన పార్టీకి ఇప్పుడు ఎప్పుడే సీటు ఇస్తారా ఇవ్వకపోయినా వాళ్ళు గట్టిగా పట్టుపట్టే పరిస్థితి ఉండదు. ఎందుకంటే వచ్చినవన్నీ మనవే, ఇంకో రోజు ఖాళీ అయినప్పుడు ఇంకో రోజు చూస్తామని చెప్పేసి అనుకుంటారు. కానీ ఇప్పుడు మొదటి నుంచి కూడా జనసేన పార్టీకి అత్యంత ప్రాధాన్యత ఇచ్చుకుంటూ ఈ తాలూకా ఎలియన్స్ ఏదైతే ఉందో ఆ కూటమి ఏర్పాటుకి వీళ్ళ తాలూకా పొత్తు తాలూకా బంధం, పొత్తు తాలూకా ధర్మాన్ని 100% పాటిస్తూ చంద్రబాబు నాయుడు వస్తున్నారు. ఆ విషయంలో మాత్రం ఎవరికి ఏం అనడానికి. అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడాను ఎక్కడైనా సరే చంద్రబాబు మొన్న సమావేశాల్లో కూడా పబ్లిక్ గా జనాల ముందు కూడాను నేర్చుకోవడానికి నాకేమీ కాదు, చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుల దగ్గర పనిచేస్తూ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకోవడంలో నాకు నామోషి లేదన్నట్టుగా చెప్పుకొచ్చారు. ఆయన వ్యక్తిత్వానికి చాలా మంది చాలా అప్రిషియేట్ చేశారు. అక్కడ చంద్రబాబు ఒక పవన్ కళ్యాణ్ విషయంలో కానీ, పవన్ కళ్యాణ్ చంద్రబాబు విషయంలో కానీ చాలా క్లారిటీగా ఉన్నారు. వాళ్ళ బంధం చాలా శాశ్వతంగా ఒక 10 ఏళ్ల పాటు బంధం నడిచే విధంగా చాలా క్లారిటీగానే ఉన్నారు. దాంట్లో భాగంగానే ముందు నాగబాబుకి రాజ్యసభ సభ్యత్వం కేటాయిస్తారని చెప్పేసి ఒక ఊహాగానాలు ఉన్నాయి. ఇంకా రెండవది మనం చూస్తే ఎన్టీఆర్ కుటుంబంలోనే ఇస్తే, ఎన్టీఆర్ కుటుంబం ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి ఒక రకంగా చెప్పాలంటే ఒక బాలకృష్ణ తప్ప మిగతా వాళ్ళంతా కూడా కొంచెం వేరు పార్టీలకి దగ్గరగా ఉండడం, లేకపోతే ఆ కుటుంబంలో కొంత తెలుగుదేశంకి కుటుంబానికి కొంత దూరం ఉందేమో అని చెప్పి భావన జనాల్లో ఉంది. ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ తర్వాత కళ్యాణ్ రామ్ వీళ్ళు తెలుగుదేశం పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆ విధంగా ఉండటం వల్ల ఏమో, లేకపోతే తెలుగుదేశం పార్టీ దానికి మనం ఇంకొకటి కూడా మనం చూసుకుంటే హరికృష్ణ అన్న నందమూరి తారక రామారావు గారికి అత్యంత రైట్ హ్యాండ్ లాగా, కొడుకే కాదు అతను ఒక సారథి, చైతన్య రథానికి డ్రైవర్, అలాగే ఒక రైట్ హ్యాండ్ గా తన ఒక తండ్రికి బాడీ గార్డ్ లాగా పార్టీకి చాలా ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా పనిచేసుకొని వచ్చారు. అలాంటి అలాంటి హరికృష్ణ గారు ఈరోజు లేరు. కాబట్టి హరికృష్ణ కుమార్తె గారాలపట్టి సుహాసినికి ఇప్పుడు రాజ్యసభ టికెట్ ఇస్తే కరెక్ట్ గా ఉంటుంది, ఇటు కుటుంబానికి న్యాయం చేసినట్టు ఉంటుంది. అక్కడ తర్వాత ఈ మధ్య కాలంలోనే తెలుగుదేశం పార్టీని 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉండాలి, తెలంగాణలో కూడా తెలుగుదేశం పార్టీ ఉండాలి, అక్కడ కూడా దాన్ని మనం అభివృద్ధి చేస్తాం, పార్టీ కార్యక్రమాన్ని బలోపేతం చేస్తాం అన్న ఉద్దేశంతో ఎన్టీఆర్ భవన్ లో ఈ మధ్య చంద్రబాబు నాయుడు తరచు మీటింగ్లుగా జరిపించి అక్కడ కేడర్తో మాట్లాడడం చేస్తున్నారు. తెలంగాణలో ఎలాగో సుహాసిని కాస్త యాక్టివ్ పాలిటిక్స్ లో తెలుగుదేశంలో క్రియాశీలక పాత్ర నిర్వహిస్తున్నారు, ఆమె పనిచేస్తున్నారు.
ఆమె కూడా ఈ మధ్య కాలంలో కుటుంబంలో ఏంటంటే అంత ఇంత అసంతృప్తి ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి, ఎవరు అనుకుంటున్నారు. ఎందుకంటే ఆ దాని మీద అగ్నికి ఆజ్యం పోసినట్టు వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో ఎన్టీఆర్, కళ్యాణ్ రాము వాళ్ళు దూరంగా, పార్టీకి దూరంగా ఉండడం వల్ల ఈమె కూడా దూరం అయితే ఎన్టీఆర్ కుటుంబం అందరు, ముఖ్యంగా మరీ ముఖ్యంగా హరికృష్ణ ఫ్యామిలీ తెలుగుదేశానికి దూరం అయిపోద్ది అనేసి ఉద్దేశంతో, ఆ వ్యూహంతో చంద్రబాబు నాయుడు హరికృష్ణ కుమార్తె సుహాసినికి రాజ్యసభకు పంపిస్తాడన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది చంద్రబాబు నాయుడు ఈ రాజ్యసభ కోసం ఆలోచిస్తున్నటువంటి ఆలోచన అని చెప్పి అందరూ అనుకోవడం జరుగుతుంది. ఇక వైసీపీ విషయానికి వస్తే, వైసీపీలో నేడో రేపో అందరూ ఖాళీ అయిపోవడం ఖాయం. ఇప్పుడు ఏమైతే వైసీపీలోనే కొనసాగుతాం, జగన్మోహన్ రెడ్డితో కలిసి నడుస్తాము అని చెప్పి పిల్లి సుభాష్ చంద్రబాబు తర్వాత మిగతా వాళ్ళకు మరి కొంతమంది మీడియా ముందుకు వచ్చి చెప్తున్నారు. కానీ ఆ పార్టీ మారే ముందు రోజు వరకు అందరూ చెప్పేది అదే, మనం వెంటననుకోవడం, అలా చచ్చే వరకు నేను బతుకుతాను అనేది ఎంత నిజం, అదే పార్టీ మారే వరకు ఈ పార్టీలోనే ఉంటానని చెప్పడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అది పెద్ద నమ్మదగిన విషయం కాదు. కానీ మా పార్టీ నాయకత్వం మీద నమ్మకాలు లేని పరిస్థితి అక్కడ వైసీపీలో ఉంది. అందుకని చెప్పి ఆ రోజుల్లోనే పార్టీ టికెట్లు ఇచ్చేటప్పుడే వ్యంగ్యంగా చాలా మంది చెప్పుకునే పరిస్థితి ఉంది. ఆ క్యాండిడేట్ ని ఇక్కడికి, ఈ క్యాండిడేట్ ని ఇక్కడికి మార్చడం అది చేస్తున్నారు. వాళ్ళెవరూ మారడం కాదు బాబు, నువ్వు మారు, నీ వల్ల పార్టీకి నష్టం జరుగుతుంది. ఇక్కడ ఏది కానీ నష్టం జరిగినా లాభం జరిగినా ఏదైనా సరే వైసీపీకి ప్లస్ అయినా మైనస్ అయినా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఆ ధోరణితో అందరూ పట్టించుకోవడం మానేశారు, ఆయన మీదకి విడిచిపెట్టేశారు. ఈ మధ్య ఎవ్వరు మాట్లాడటం లేదు, వైసీపీకి సంబంధించి ఎవరు ఏ విధమైనటువంటి ఒక బాధ్యత భుజాన్ని ఎత్తుకోవడం లేదు, దేనికి స్పందించడం లేదు, అంతా అదే ఆయనే చూస్తున్నారు. ఈ మౌనం వల్ల మనకు అర్థమవుతుంది ఏంటంటే ఆ పార్టీలో ఎవరు సరైనటువంటి నాయకులు అన్నారు ఎవరు ఆ పార్టీలో మిగిలి ఉండరు. వాళ్ళు నెమ్మదిగా ఈ బీజేపీలోకి, జనసేనలోకి, టీడీపీలోకి సర్దుబాటు చేసుకుంటారని చెప్పేసి అర్థమవుతుంది. ఇది ఈరోజు ఉన్నమాట. మీ అభిప్రాయాలని కామెంట్ చేయండి, అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి. నమస్కారం.